ఐపీఎల్ 2025కి సంబంధించి అన్ని టీమ్స్ యొక్క పాసిబుల్ ఓపెనింగ్ పేర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే అయితే డెవెన్ కాన్వేని బైబ్యాక్ చేశారు కాబట్టి ఈసారి కూడా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవెన్ కాన్వే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. లాస్ట్ వరకు ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చేసేవారు. కానీ ఈ ఇయర్ మాత్రం విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. విల్ జాక్స్ని అమ్మాయి ఆప్షన్లో తీసుకున్నారు. కానీ విల్ జాక్స్కి అయితే మిడిల్ ఆర్డర్లో ఎక్కడ ప్లేస్ లేదు. కాబట్టి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ కాంబినేషన్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ అయితే ఆల్మోస్ట్ 11 crores పెట్టి ఫిల్ సాల్ట్ని ఆప్షన్లో కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తారు. అయితే ఈసారి విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి అయితే లాస్ట్ ఇయర్ వరకు జాస్ బట్లర్ అండ్ ఎస్ఎస్ జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. కానీ జాస్ బట్లర్ని ఆప్షన్లో వదిలేయడంతో జాస్ బట్లర్ గుజరాత్ టైమ్స్కి వెళ్ళిపోయాడు. ఇక మరోవైపు సంజు శాంసన్ చూసుకుంటే ఇండియా తరఫున ఓపెనింగ్ చేస్తూ టీ20లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్కి సంజు శాంసన్ అండ్ ఎస్ఎస్ జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఒక కొత్త ఓపెనింగ్ పేరుతో బరిలో దిగబోతున్నారు. వాళ్ళ ఓపెనింగ్ పేరు చూసుకుంటే జాస్ ఇంగ్లీష్ అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్. ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే ఎప్పటి నుంచి ఓపెనింగ్ చేస్తున్నా కానీ జాస్ ఇంగ్లీష్ మాత్రం ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు. అయితే వీళ్ళిద్దరి ఓపెనింగ్ పేరు ఎలా వర్క్ అవుతుందో చూడాలి. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఈసారి జేక్ ఫ్రేజర్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేర్లో కూడా ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఒక స్టడీ బ్యాట్స్మెన్ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ అయితే ఇద్దరు ఫారెన్ బ్యాట్స్మెన్తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 1 ఎడెన్ మార్క్రమ్, నెంబర్ 2 మిచెల్ మార్ష్. అయితే ఐపీఎల్ 2025లో ఒక్క లక్నో టీంకే ఇద్దరు ఫారెన్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ ఓపెనింగ్ పేరు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. నెంబర్ 8 గుజరాత్ టైటాన్స్. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే ఈసారి శుభ్మన్ గిల్తో పాటు జాస్ బట్లర్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జాస్ బట్లర్ని ఆల్మోస్ట్ 15+ crores పెట్టి గుజరాత్ టైటాన్స్ ఆప్షన్లో కొన్నారు. లాస్ట్ ఇయర్ ఓపెనర్ విషయంలో చాలా మందిని ట్రై చేసిన గుజరాత్ టైటాన్స్ ఈసారి జాస్ బట్లర్ని 15+ crores పెట్టి ఆప్షన్లో కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా జాస్ బట్లర్ని ఓపెనింగ్ చేయించే అవకాశం ఎక్కువ ఉంది. నెంబర్ 9 కోల్కతా నైట్ రైడర్స్. ఇక కేకేఆర్ విషయానికి వస్తే సునీల్ నారాయణతో పాటు ఇద్దరు ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 రెహమానుల్లా గుర్బాజ్, నెంబర్ 2 క్వింటన్ డికాక్. వీళ్ళిద్దరిట్లో ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఆడతారు అనేది ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వైజ్ వెళ్తే క్వింటన్ డికాక్, లేదా ఒకవేళ అగ్రెసివ్ వైజ్ వెళ్తే రెహమానుల్లా గుర్బాజ్ ఆడే అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరు సునీల్ నారాయణతో ఓపెనింగ్ చేసి బాగుంటుందో కింద కమెంట్ చేయండి. నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ పేరు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా ఎలా అగ్రెసివ్గా ఆడతారో లాస్ట్ సీజన్లో చూపించారు. చాలా టీమ్స్ యొక్క ఓపెనింగ్ పేరు చూసుకుంటే ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ ఒక స్టడీ బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ ఓన్లీ ఎస్ఆర్హెచ్ టీంలో మాత్రం ఇద్దరు కూడా అటాకింగ్ బ్యాట్స్మెనే. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు బాగా సెట్ అయింది. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు రావడం వీళ్ళిద్దరు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈ ఇయర్ కూడా వీళ్ళిద్దరితో పాటే ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగిపోతుంది. అయితే వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు గురించి మీరేమంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇక అన్ని టీమ్స్ ఓపెనింగ్ పేరు చూసుకున్నాక ఏ టీం ఓపెనింగ్ పేరు బాగుందో కింద కమెంట్ చేయండి. అయితే ఈ ఓపెనింగ్ పేర్స్ అన్నీ ఇలా ఉంటాయని చెప్పుకోలేం. టీమ్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి 1 or 2 టీమ్స్ యొక్క ఓపెనర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని టీమ్స్ ఓపెనర్ చూశాక మీ ఫేవరెట్ ఓపెనింగ్ పేరు ఏదో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.